RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల శివపల్లి గ్రామానికి వెళ్లాలంటే చిన్నపాటి వర్షాలకు మార్గమధ్యలో ఉన్న వాగు ఉప్పొంగి పొర్లుతూ ఉండడంతో గ్రామానికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన చెందుతున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓట్ల మీద ఉన్న ప్రేమ తమ ఆదివాసులపై ప్రేమ లేదా, మేమేం పాపం చేశామని పార్టీలు మారినా పాలకులు మారినా తమ బతుకులు అష్టకష్టాలు చూడరా, కనీసం ఆసుపత్రులకు వెళ్లాలన్నా నిండు ప్రాణాలు మార్గమధ్యలో పోతున్నాయని, గతంలో కూడా చాలా జరిగాయని, రోడ్లు సరిగా లేక వాగులకు వంతెనలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ తమపై కనీసం కన్నెత్తి గ్రామాల వైపు చూడడం లేదని, తమ కష్టాలు చెప్పిన గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం తమ కష్టాలను చూసైనా కానీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సహకరించి తమని ఆదుకోవాలని, శివపల్లి వాగుపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గూడెం నుండి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? శివపల్లికి వెళ్ళాలి. శివపల్లికి వెళ్ళాలంటే ఇంతమంది ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు. ఈ వాగు ఇంత పారుతున్నది కదా, మీరు మీ పరిస్థితి ఏందో, ఇది కథ ఏందో ఒకసారి చెప్పండి. ఇంత ఉన్నది మీ పరిస్థితి. మా పరిస్థితి చెప్పి కూడా లాభం లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ లీడర్ కానీ ఎవరు పట్టించుకుంటారు. చెప్పి అష్టకొచ్చి ఒకసారి ఆడవాళ్ళని కూడా చూపిద్దాము. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారట. వీళ్ళది శివపల్లి గ్రామం. అవతలి పక్కకు కూడా కొంతమంది ఉన్నారు, వారాన్ని కూడా చూపిస్తా. చూడు ఎంత పారుతున్నదో వాగు. ఇక అటు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు. కాకపోతే ఇది మా పరిస్థితి. ఒకసారి చూడండి, ఎవరైనా అధికారులు కొంచెం స్పందించి మాకు కొంచెం హెల్ప్ చేస్తే, ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిని కట్టిస్తే బాగుంటుందని కోరుతున్నాం. నాకు అధికారులు రాస్తామా?